शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशमनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఈ విష్ణు సహస్రనామాన్ని మనకిచ్చినటువంటి ఆ వ్యాసమునీంద్రుడు ఆయన యొక్క పరివార జనులందరినీ కూడా నమస్కారం చేసుకున్న తర్వాత యస్య స్మరణమాత్రే అనేటటువంటి శ్లోకంతో ప్రారంభించి ఎవరి యొక్క నామాన్ని తలుచుకుంటే ఎవరి యొక్క పేరుని తలిస్తే ఈ సంసార బంధనాల నుండి కూడా విముక్తిని పొందగలుగుతాము. అటువంటి మహానుభావుడు విష్ణువు, ఆయన అమితమైనటువంటి తేజస్సుతో విశ్వంతో కూడా వ్యాపించి ఉన్నాడు అని చెప్పిన తర్వాత శ్లోకం వైశంపాయన ఉవాచ అని వస్తుంది. శృత్వా ధర్మాన్ అశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిర శాంతనవం పునరే వాభ్యభాషత అనేటటువంటి శ్లోకం వస్తుంది. ఈ వైశంపాయన ఎవరు, ఆయన ఏం చెప్తున్నారు, మళ్ళీ ఈ వీటన్నిటినీ కూడా అంటే భాగవతం జనమేజయ మహారాజుకే వైశంపాయనుడు చెప్పాడు. అంటే మళ్ళీ సూత మహర్షి సౌనకాది మహామునులందరికీ కూడా ఎలాగైతే చెప్తూ ఉంటారో అలాగా ఒక్కొక్క మహర్షి అడిగినటువంటి వారికి రాజులకి వాళ్ళు ఏంటంటే రాజులు కూడా అప్పుడు ధార్మికమైనటువంటి రాజులు కాబట్టి వారు ఇటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉండేవాళ్ళు. కాబట్టి జనమేజయుడు అనేటువంటి ఆయన మహారాజు, ఈయన తన పూర్వీకుల యొక్క చరిత్ర అంతా కూడా తెలుసుకున్నటువంటి తరుణంలో ఈ విష్ణు సహస్రనామం ఎలా వచ్చింది, దీని యొక్క వ్యుత్పత్తి ఏమిటి, అంటే ఇది ఎలా వచ్చింది ఏమిటి అనేది అంతా కూడా చెప్తున్నటువంటి దానిలో ఈయన వైశంపాయనుడు అనేటటువంటి మహర్షి ఆయన ఈ చెప్పినటువంటి మాట ఏమిటంటే, భీష్మ పితామహుడు అనేకమైనటువంటి ధర్మాలని అలాగే అనేక రకాలైనటువంటి పాపధ్వంసకరమైనటువంటి పుణ్యకార్యాలని, అంటే ఏ వేటిని ఆచరించడం వలన పాపం అనేటటువంటిది పూర్తిగా ప్రక్షాళనం అయిపోయి పుణ్యం అనేటటువంటిది లభిస్తుందో అటువంటి విషయాల్ని, కొన్ని ధర్మ సూక్ష్మాలని, వీటన్నిటినీ కూడా ధర్మరాజు గారికి చెప్పారు భీష్ముడు నేరుగా తీసుకొచ్చి విష్ణు సహస్రనామాన్ని చెప్పాల. భీష్ముడి దగ్గర ముందర రాజధర్మాలన్నీ కూడా నేర్చుకోమని చెప్పి కృష్ణుడు పంపించాడు. ఇవన్నీ విన్న తర్వాత ఆ భగవంతుని యొక్క గొప్పతనాన్ని అంతా కూడా ఆయన శ్లాఘిస్తూ ఆయన చేసినటువంటిది ఆ విష్ణు సహస్రనామం. మొట్టమొదటి చెప్పింది ఆయన అసలు రాజు యొక్క ధర్మాలు ఏమిటి, రాజు ఏమి చేయాలి, ఎలా పరిపాలించాలి, అలాగే ధర్మంలో ఉన్నటువంటి సూక్ష్మం ఏంటి, మళ్ళీ ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఆయన చెప్పాడు. అయినా కూడా అంటే ఇటువంటి విషయాలని అనేకమైనటువంటి వాటిని ఎవరి సాధనం కోసం ఉపయోగపడేటటువంటి అనేక విషయాలన్నింటినీ కూడా తెలుసుకున్నా కూడా యుధిష్ఠిరుడికి తృప్తి కలగలేదుట. అంటే ఈ విన్న వాటితోటిది నాకు అంతా తెలిసిపోయింది అనిపించలేదు, ఇంకా చాలా సందేహాలు ఉండిపోయి ఆయన మళ్ళీ మీరు చెప్పినటువంటి ధర్మములు కానీ ధర్మ సూక్ష్మములు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆచరించనేటువంటిది చాలా ప్రయాసతో కూడుకున్నటువంటిది. అంతే, ఎప్పుడైనా మంచిని ఆచరించడమే కష్టం, చెడును ఆచరించడం చాలా సులభం. మన ఆరోగ్యానికి మేలు చేసేటటువంటి పచ్చి కాయగూరలను లేదంటే ఆహారాన్ని మితంగా తీసుకోవాలని అంటేనో కష్టం. ఆహారాన్ని అమితంగా తీసుకోవాలి, ఏదైనా తినచ్చు అంటే కనుక అది చాలా సులభం, అవి ఏదైనా తినచ్చు. మితంగా తీసుకోమంటేనే కష్టం వస్తుంది అంతా కూడా. అందువల్ల మీరు చెప్పినటువంటి ధర్మ సూక్ష్మాలు కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా
ప్రయాసతో కూడుకున్నటువంటివి, చాలా కష్టమైనటువంటివి. అందువల్ల సకల పురుషార్థ సాధకమైనటువంటిది. ఎందుకంటే ఇప్పుడు కష్టమైనటువంటి వాటిని ఎంతమంది ఆలోచిస్తారు? మంతెల సత్యనారాయణరాజు గారు చెప్పేటటువంటి అవన్నీ కూడా ఎంతమంది చేయగలుగుతారు? ఆయన దేనిలో ఏవి వద్దంటాడు, దోశలో నెయ్యి వద్దంటాడు, నూనె వద్దంటాడు, నిమ్మకాయ పిండుకో చాలంటాడు, చింతపండు అన్నీ చెప్తాడు. అందుకని చాలా కష్టం. కానీ అలా అని ఆయన ఆశ్రమాలన్నీ ఎప్పుడూ నిండిపోయి ఉంటాయి జనాలతో. ఎందుకంటే కాళ్ళు చేతులు కదలని పరిస్థితిలోనో, కడుపు కూడా సహకరించిన పరిస్థితుల్లోనో మళ్ళీ ఆయన దగ్గర చేయరు. 2 నెలల్లో 2 నెలల్లో ఆయన దగ్గరికి వెళ్తారు, ట్రీట్మెంట్ చేయించుకుంటారు, మళ్ళీ బయటకు వస్తారు. బయటకు వచ్చినందుకు మళ్ళీ యథారాజ తథా ప్రజ. అందువల్ల సకల పురుషార్థ సాధన ఏంటి అంటే ఎక్కువ ప్రయాస లేకుండా అల్పులు కూడా ప్రతి ఒక్కరూ ఆచరించగలిగేటటువంటిది. అంటే ధర్మరాజు అంతటి ధర్మాత్ముడికే ఆ ధర్మాల్ని ఆచరించడం కనుక కష్టమైతే కనుక మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి ఇంకా? అందువల్ల సులభమైనటువంటి సాధనం ఏమైనా ఉందా అని చెప్పి ఆయన భీష్ముడిని ప్రశ్నించాడు అని వైశంపాయనుడు చెప్పాడు. వైశంపాయనుడు చెప్పింది ఏంటంటే భీష్ముడిని తిరిగి ధర్మరాజు గారు ప్రశ్నించాడు. ఎందుకంటే ఈ ధర్మాల్ని, మీరు చెప్పినటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఆచరించడం అనేటువంటి చాలా కష్టసాధ్యమైనటువంటి పని కాబట్టి సులభ రీతిలో అల్పులు కూడా ఆచరించేటటువంటి విధానం ఏదైనా ఉంటే కనుక చెప్పండి అనేటటువంటి దాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఆ ప్రశ్న ఏంటంటే కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంత కంకమర్చంత ప్రాప్నుయుర్ మానవా శుభం. సంస్కృతంలో ఏంటంటే ఈ కిమ్ అనే శబ్దం ఎక్కడైతే వచ్చిందో అంతా కూడా ప్రశ్నలు అనమాట అవన్నీ కూడా. అందుకని ఆయన ఇప్పుడు భీష్ముడిని అడుగుతున్నాడు. భీష్ముడు చెప్పినటువంటి దానికి ఆయన అడుగుతుంది ఏంటంటే అసలు మనకి ఒకే ఒక పరమాత్మ అని చెప్పి చెప్పబడ్డారు. అంటే వాళ్ళకి రూపం లేదు, గుణం లేదు కాబట్టి ఒక్కళ్ళే అని చెప్పి చెప్పారు. అటువంటి పరమాత్మ ఎవరు? ఒక్కడే ఉన్నటువంటి ఆ పరమాత్మ ఎవరు అంటే ఆయన మళ్ళీ విష్ణువా, శివుడా, వినాయకుడా అని చెప్పి మనం కొట్టుకుంటామని చెప్పి ఎవరు? ఆ ఒక్కడెవడు? అలాగే జీవుల యొక్క గమ్యస్థానం ఏంటి అంటే ఆ జీవుడు అసలు ఎక్కడికి వెళ్ళిపోతాడు? అలాగే అంటే ఎక్కడికి వెళ్తాడు అంటే ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడే పడి తిరుగుతున్నాడు కదా, ఎక్కడికి వెళ్ళట్లా. మనందరం ఏంటంటే ఇక్కడే పడి తిరుగుతూ ఉన్నాం. అందువల్ల ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే ఏంటి? దీన్ని ఛేదించుకుని సంసార చక్రాన్ని ఛేదించుకుని వెళ్ళాలి. ఫస్ట్ దానిలో చెప్పాడు కదా, ఆ సంసార చక్రాన్ని ఛేదించుకోవాలంటే కనుక భగవంతుని నామాన్ని చెప్పించుకోవడమే ఉత్తమమైనటువంటి మార్గం అని చెప్పాడు. కాబట్టి ఆ హృదయ గ్రంథిని విచ్ఛిన్నం చేసుకుని సర్వ సంశయాలన్నింటినీ కూడా, సందేహాలన్నింటినీ కూడా తీర్చేసుకుని ఎలా భగవంతుని చేరుకోవాలి, అలాగే దేనిని ప్రాప్తింపజేసుకుంటే అంటే దేనిని పొందటం ద్వారా నిరతిశయమైనటువంటి ఆనందము. నిరతిశయమైనటువంటి ఆనందము అంటే ఎప్పుడు కూడా ఉండేటటువంటిది. మనకు వచ్చేటటువంటివన్నీ కూడా తాత్కాలికమే. మనకు వచ్చేటటువంటి సుఖము కానీ, దుఃఖము కానీ, కష్టము కానీ ఏదైనా తాత్కాలికమే. మనకి ఏది నిరతిశయమైనటువంటి అంటే ఏది కూడా పర్మనెంట్ మనకి ఏమీ లేవు లైఫ్లో. ఎందుకంటే ప్రతి వాళ్ళకి జీవితంలో అనేకసార్లు సుఖాలు కలిగి ఉంటాయి, అనేకసార్లు దుఃఖాలు కలిగి ఉంటాయి, అనేకసార్లు కష్టాలు వచ్చి ఉంటాయి, అనేకసార్లు మళ్ళీ ఆనందం కలిగి ఉంటుంది. అందువల్ల ఏది ఇది సుఖము, ఇది కాదు, ఇది అవును, ఇది కాదు, ఇవన్నీ కూడా ద్వంద్వం. అంటే 2 రకాలుగా మనం చూస్తుంటాం కాబట్టి మనకు వేరుగా ఉంటాయి. కానీ అది చూడనటువంటి వాడికి ఏదైనా ఒకటే అనేటటువంటి వాడికి నిరతిశయమైనటువంటి ఆనందం. వాడికి ఎప్పుడూ ఆనందమే, వాడికి దుఃఖమే లేదు. దుఃఖాన్ని దుఃఖం అనుకుంటే కదా దుఃఖం. అది దుఃఖము అనుకున్నప్పుడు దానివల్ల దుఃఖం లేదు. గట్టిగా ఏదైనా కుట్టినప్పుడు నొప్పి అనుకుంటే నొప్పి, అరే నొప్పి ఏం లేదు, కుడితే అది కుడుతుంది అంతే. దాని లక్షణం కుట్టడమే. కుట్టని పర్వాలేదు అనుకునే వాడికి దానితో భయం ఏం లేదు. అందువల్ల ఇప్పుడు ఆయన ఏమడుగుతున్నారంటే ఇలా సర్వ సంశయాలు దేనివల్ల నశించిపోతాయి, ఏది ప్రాప్తిస్తే కనుక నిరతిశయమైనటువంటి ఆనందం కలుగుతుంది, అటువంటి విషయాన్ని నాకు చెప్పండి. అంతేకాకుండా సకల విద్యల్లో కూడా ఒకటే ఒక పరమాత్మ అని చెప్పారు. ఆ పరమాత్మ ఎవరు? అలాగే జీవుని యొక్క గమ్యస్థానం ఏమిటి అంటే ఈ హృదయ గ్రంథిని విచ్ఛిన్నం చేసుకుని చేరుకునేటువంటి ప్రదేశం నుంచి, అలాగే ఏ దేవుణ్ణి గుణాలని స్తుతించినటువంటి మానవులు శుభాన్ని పొందుతారు, ఎవరిని పూజించడం ద్వారా స్వర్గాది పుణ్యలోకాల్ని చేరుకుంటారు, ఇవన్నీ కూడా చెప్పండి అని చెప్పటమే ఈ యొక్క శ్లోకానికి అర్థం.
కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంత కంకమర్చంత ప్రాప్నుయుర్ మానవా శుభం. మానవులు దేనివల్ల శుభాన్ని పొందుతారు, వీటన్నిటిని కూడా నాకు వివరించి చెప్పండి అని చెప్పి అడిగిన తర్వాత అప్పుడు భీష్ముడు జవాబిస్తాడు. భీష్మ ఉవాచ అని మనం చదువుతాం. జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషాత్తమం స్తువన్ నామ సహస్రేణ పురుష సతతోత్థిత అని చెప్తున్నాడు. జగత్ప్రభుం దేవదేవం, ఈ జగత్తుకి అంతా కూడా ప్రభు ఎవరు అంటే దేవుడే. దేవదేవుడు అంటే విష్ణువు అంటున్నాడు ఇక్కడ ఆయన, విష్ణువే. కాబట్టి ఆ విష్ణువుని ఎవరైతే గనక ధ్యానిస్తారో, ఆ విష్ణువుని ఎవరైతే భజిస్తారో, ఈ విష్ణువుని ఎవరైతే కీర్తిస్తారో, విష్ణువుని నిరంతరం ఎవరైతే ఆయన యొక్క పాదాలని ఆశ్రయించి ఉంటారో అంటే వాళ్ళు ఆయన్ని స్తుతిస్తూ, ఆయన్ని భజిస్తూ, ఆయన్ని సేవిస్తూ, ఆయనకి నమస్కరిస్తూ ఎవరైతే వాళ్ళ యొక్క సకలమైనటువంటి దుఃఖములను కానీ సుఖములను కానీ అన్నీ కూడా ఆయన యొక్క పాదాక్రాంతము చేస్తారో అటువంటి వారికి ఆయన యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇంకా అంతకంటే గొప్ప జగన్నాథుడు కానీ, అంటే జగన్నాథుడు జగత్తుకి అంతటికీ కూడా నాథుడు అంటే భర్త, ప్రభువు. కాబట్టి ఆయన అటువంటి వాడు జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం. ఆయన అనంతుడు, అంటే ఇంత అంత అని చెప్పటానికి వీలు లేనంతటి వాడు. అనంతం అంటే ఇక అది కొలమానం లేనటువంటి ఒక శబ్దం అన్నమాట, అనంతం అది. అటువంటి వాడు. అలాగే పురుషోత్తమం, పురుషులలోనే ఉత్తముడు. పురుషులు అంటే మళ్ళీ ఇక్కడ పురుషుడు స్త్రీ ఆ రకమైనటువంటి అర్థం కాదు. పురుషుడు అంటే కనుక జగదేకమూర్తి అయిన అటువంటి వాళ్ళలో ఉత్తముడు. అటువంటి వాడు దేనివల్ల ప్రాప్తిస్తాడు? స్తువన్ నామ సహస్రేణ పురుష సతతోత్థిత. అటువంటి ఆయన యొక్క అంటే అనేక రకాలుగా వ్యాపించి జగత్తంతా కూడా నిండి ఉన్నటువంటి అనంతమైనటువంటి ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన కేవలము ఆయన్ని స్మరించడం ద్వారా, ఆయన్ని స్తుతించడం ద్వారా ఆయన భక్తులకి వసుడైపోతాడు. అలాగే తమేవ చార్చయాన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్నమస్త్యశ్చ యజమానస్తమేవచ. అంటే ధర్మరాజు గారు అడిగినటువంటి ప్రశ్నల్ని కనుక మనం విడదీసుకుంటే కనుక కిమేకం దైవతం లోకే, ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉంటాడు, కింవాప్యేకం పరాయణం స్తుమంత కంకమర్చంత ప్రాప్నుయుర్ మానవా శుభం, దేని ద్వారా సాధించగలుగుతాం ఇలా అడిగినప్పుడు ఈ శ్లోకంలో ఈయన భక్తి గురించి చెప్తున్నాడు. తమేవ చార్చయాన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్ నమస్యశ్చ యజమానస్తమేవచ. మనం ఇది స్పీడ్గా చదివితే ధ్యాయన్ స్తువన్నమన్యశ్చ అని చదువుకుంటాం. ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ, అది ఆయన్ని స్తుతిస్తూ నమస్కరించాలి, ఆ విష్ణువుని స్తుతిస్తూ నమస్కరించాలి. అలా నాశరహితమైనటువంటి వాడు ఆయన, ఎప్పుడూ కూడా నాశము అనేటటువంటిది లేనటువంటి వాడు ఆయన. అక్షరుడు, ఎప్పటికీ కూడా ఉండేటటువంటి శాశ్వతుడు. అటువంటి శాశ్వతుడైనటువంటి ఆ పరమపురుషుణ్ణి ఎల్లకాలమునందు కూడా అర్చిస్తూ, ఆయన్ని స్తుతిస్తూ, ఆయనకి నమస్కరిస్తూ, సర్వ దుఃఖాలని కూడా ఆయన పాదాక్రాంతం చేసి ఆయన యొక్క స్తోత్రముల్ని ఎవరైతే మానసికంగాను శారీరకంగాను వాచికంగాను ఎవరైతే అభ్యసిస్తూ ఉంటారో, పలుకుతూ ఉంటారో వారందరూ కూడా ఆ మార్గం ద్వారా ఆయన్ని చేరుకోవటం అనేటటువంటిది సులభమైనటువంటి సాధనం. అంటే భక్తిలో ఈ రకంగా చేయాలి, మనస్సుతో ముందర చెప్పినట్టుగా చేయాలి. భక్తితో ఆయన్ని సాధించాలనుకుంటే కనుక ఆయన చేయవలసినటువంటిది ఏంటంటే ఆయన యొక్క స్తోత్రము, ఆయన యొక్క పారాయణము, ఆయన యొక్క కీర్తనము. తర్వాత ఏం చెప్తున్నారు? అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాతి గోభవే. అటువంటి మహావిష్ణువుని కీర్తించటము, మానసికంగా ఆయన్ని స్మరించటము, మనసంతా కూడా ఆ పరమాత్మని మనసులో ఆయన్ని పెట్టుకుని, ఇంకా నువ్వు తప్పితే ఈ ప్రపంచంలో ఏ పదార్థం కూడా లేదు, అలాగా నువ్వు అనంతుడివి అని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఆయన్ని నిత్యం కూడా పూజిస్తూ ఉన్నారో అటువంటి విష్ణువు ఎటువంటి వాడు అంటే ఆయన ఎటువంటి భావములు, ఎటువంటి వికారములు లేనటువంటి వాడు. అలాగే ఆయన సర్వవ్యాపి,
ఎలాగైతే ముందర అనంతుడు అని చెప్పాడు, అలాగే సర్వవ్యాపి. అనంతుడు అంటే అంతము లేనటువంటి వాడు, చాలా గొప్పవాడు అని. అలాగే ఆయన సర్వవ్యాపకుడు. ఆయన ఎక్కడ ఉన్నాడు అని మళ్ళీ నువ్వు ప్రత్యేకించి వెతక్కర్లా. నేను వెళ్ళి రామాలయానికి వెళ్ళాలా, శివాలయానికి వెళ్ళాలా, లేదంటే కనుక దుర్గగుడికి వెళ్ళి పూజిస్తే దొరుకుతాడండి అంటే ఎక్కడికి వెళ్ళక్కర్లా. ఆయన సర్వవ్యాపకుడు. నువ్వు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఉన్నాడు. నీకు భక్తి అనేటటువంటిది ముఖ్యం. నువ్వు ఎక్కడ చూడాలనుకుంటావో అక్కడ చూస్తావు. అలాగే ఇవన్నీ కూడా ఆయన సర్వవ్యాపి అని చెప్పి ఆయన అంతటా కూడా నిండి నివిడీకృతం అయి ఉన్నాడు అనేటటువంటిది నీకు తెలియాలంటే నీకు జ్ఞానం కలగాలి. ముందు నీకు అటువంటి జ్ఞానం నీకు ఉండాలి. అంటే ఎక్కడైనా ఏ పదార్థంలో అయినా మనం ఆ భగవంతుడిని చూడగలుగుతున్నాం అంటే అటువంటి సంస్కారం మనకి అలవరింది అని. ఆ సంస్కారం మనకి లేనప్పుడు, ఇంకా మనకి అవివేకం ఉన్నప్పుడు మనం ప్రతిదాన్ని కూడా విడివిడిగానే చూస్తాం తప్పితే అన్నింటినీ ఒక రకంగా చూసేటటువంటి జ్ఞానం మనకు కలగదు. ఎప్పుడైతే అంతా కూడా ఒకే రకంగా మనం చూడటం మొదలుపెట్టామో అంటే మనకి అటువంటి వివేకం మనకు కలిగింది అని. అటువంటి జ్ఞానముతోటి ఎవరైతే ఆయన సర్వవ్యాపి అని చెప్పి తెలుసుకుని ఆయన సాక్షాత్కరింపజేసుకుంటాడో, అలా సాక్షాత్కరింపజేసుకుంటూ ఆ మహావిష్ణువుని నిరంతరం కూడా ఎవరైతే స్తుతిస్తారో అటువంటి వాళ్ళకి ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక దుఃఖముల నుండి విముక్తుల్ని పొందుతారు. ఇది భగవద్గీతలో మనం చెప్పుకున్నాం. చిట్ట చివరి వచ్చినప్పుడు ఆది దైవిక, ఆది భౌతిక అనేటటువంటి విషయాలన్నీ కూడా విభూతి యోగంలోనే ఎక్కడో మనం వీటన్నిటి గురించి కూడా చెప్పుకున్నాం. అంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కానీ దుఃఖములు కానీ ఏవి కూడా వాళ్ళని బాధ పెట్టవు. వాటన్నిటికీ అతీతమైనటువంటి స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎప్పుడు వెళ్ళిపోతారు? ఆయనే సర్వవ్యాపకుడు అని తెలుసుకున్నప్పుడు, ఆయనే అంతటా కూడా వ్యాపించి ఉన్నాడను అని తెలుసుకున్నప్పుడు, తర్వాత ఆయనని నిరంతరం ఎప్పుడైతే స్తుతిస్తూ ఉంటారో అటువంటి వారికి మాత్రమే. అలాగే ఎవరైతే తమ యొక్క అవివేకాన్నంతా కూడా పోగొట్టుకొని జ్ఞానముతోటి ఆ పరమాత్మ స్తుతింపదగినటువంటి వాడు కేవలం ఆ విష్ణువే అని చెప్పి తెలుసుకుంటాడో అటువంటి స్థితిలో వాళ్ళకి ఏ రకమైనటువంటి దుఃఖములు ఉండవు. ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక దుఃఖముల నుండి అన్నింటి నుంచి కూడా ఆయన దూరం చేస్తాడు. అంతేకాకుండా బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూత భవోద్భవం. అటువంటి పరమాత్మ, అటువంటి శ్రీ మహావిష్ణువు ఎవరైతే ఉన్నాడో ఆయన ఎటువంటి వాడు? బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం. ఆయన బ్రహ్మకు కూడా వేదశాస్త్రములను ఇచ్చినటువంటి వాడు. అంతే కదా, బ్రహ్మగారిని సృష్టించిందే విష్ణువు అని చెప్పి చెప్తాం. కాబట్టి సృష్టికర్త అయినటువంటి ఆ బ్రహ్మగారికి, అంటే అందరినీ సృష్టించేటటువంటి ఆ బ్రహ్మగారికి, అలాగే ఏ వేదములనైతే ప్రమాణంగా చేసుకుని బ్రహ్మగారి సృష్టి అంతా కూడా రచిస్తూ ఉంటారో అటువంటి వేదములకు, వీటన్నిటికీ కూడా హితమైనటువంటి వాడు ఆ మహావిష్ణువు. అలాగే సర్వధర్మజ్ఞం, అన్ని ధర్మాలను కూడా తెలుసుకున్నటువంటి వాడు. లోకానాం కీర్తివర్ధనం, ఈ ప్రాణుల యందు, లోకానాం అంటే లోకంలో ఉండేటటువంటి సమస్తమైనటువంటి భూతముల యందు కూడా, సమస్తమైనటువంటి ప్రాణుల యందు కూడా తన యొక్క ఎలా కీర్తివర్ధనం, ఆ లోకంలో ఉన్నటువంటి సకలమైనటువంటి ప్రాణుల యందు కూడా కీర్తిని వృద్ధి చేసేటటువంటి వాడు. ఆ కీర్తిని ఎలా వృద్ధి చేస్తాడు అంటే తన యొక్క శక్తి వలన వాటన్నిటిని కూడా వృద్ధి చేసేటటువంటి వాడు. సకల ప్రాణుల యందు తన యొక్క శక్తిని, ఏమిటి భగవంతుని యొక్క శక్తి ఎలా ప్రవేశపెట్టబడి కీర్తి అభివృద్ధి చెందుతుంది అని మనం అంటే, మళ్ళీ మనకి వివేకం కలిగింది, మనకి ఏదైనా ఒక మంచి ఆలోచన వచ్చింది, మనకి సద్బుద్ధి కలిగింది, మనకు ఉన్నటువంటి అజ్ఞానం పోయిందంటే దాన్ని ఎవరు పారదోలుతున్నారు? అది మనంతటా మనం పారదోలుకుంటున్నామా, లేదంటే భగవంతుని యొక్క కృప వల్ల మనం దాన్ని దూరం చేసుకోగలుగుతున్నామా? కాబట్టి ఎప్పుడైతే మనం భగవంతుణ్ణి నమ్మి విశ్వసించి ఆయన్ని మనం చేస్తామో అప్పుడు ఆయన వీటన్నిటిని కూడా తొలగిస్తున్నాడు. అంటే ఆయన అటువంటి హితాన్ని మనకు చేస్తున్నాడు, అటువంటి శక్తిని ఆయన మనకు ప్రసాదిస్తున్నాడు. దాన్ని ప్రసాదించడం ద్వారా ఇక్కడ లౌకికంగా ఎవరి కీర్తి పెరుగుతోంది? మన యొక్క కీర్తిని పెంపొందిస్తున్నాడు. కాబట్టి మనకు శక్తినిచ్చి, ప్రాణుల యందు ఇవ్వగలిగినటువంటి శక్తినిచ్చి, అవసరమైనటువంటి శక్తినిచ్చి, మళ్ళీ ఏ రకమైనటువంటి అవసరమైనటువంటి శక్తి అంటే
వాడు ఏ రకమైనటువంటి కర్మలు చేసుకుంటాడో దానికి అవసరమైనటువంటి శక్తిని ప్రసాదిస్తున్నాడు. అటువంటి శక్తిని ప్రసాదించి వాడి యొక్క కీర్తిని పెంపొందింపజేసుకోవడానికి సహాయపడుతున్నటువంటి వాడు ఆ పరమాత్మ. అలాగే లోకనాథం మహద్భూతం సర్వభూత భవోద్భవం, సర్వభూతములకు అంటే సమస్తమైనటువంటి ప్రాణులకు, అందులో మళ్ళీ జీవములు అంటే జంతువులు మానవులు వేరే వేరే కాదు, సమస్త ప్రాణులకి కూడా సమస్త భూతములకి కూడా ఆయన అస్తిత్వాన్ని ప్రసాదిస్తాడు. అంటే అస్తిత్వము అంటే నేను ఉన్నాను అనేటటువంటి ఒక భావనని కలుగజేసేటటువంటి వాడు ఆ పరమాత్మ. సమస్త ప్రాణులకు కూడా ఆ భావన అనేటటువంటిది లేకపోతే కనుక ఎవరు కూడా ముందుకు వెళ్ళలేరు. అసలు నేను ఉన్నాను అనేటటువంటి ఒక అస్తిత్వాన్ని ప్రసాదించేటటువంటి పరమాత్మ ఆ విష్ణువు. అలాగే లోకముల్ని అన్నిటినీ కూడా శాసించేటటువంటి వాడు లోకనాథం, లోకములన్నిటికీ కూడా నాథుడు. కేవలం మళ్ళీ ఒక ప్రాంతానికో ఒక దీనికో కాదు, లోకమంతటికీ కూడా నాథుడు. మహద్భూతం, అన్ని భూతములలోకి చాలా పెద్ద భూతం, మహాద్భూతం, పెద్దదైనటువంటి భూతము. భూతము అంటే భూతము పిశాచము ఇవి కాదు, భూతము అంటే ప్రాణి. లోకనాథం మహద్భూతం, లోకమంతటికీ ప్రభువు, అతిపెద్ద రూపము కలిగినటువంటి వాడు, అతిపెద్ద ప్రాణి. ఎందుకంటే మన ప్రాణాలన్నీ కూడా మన ఆత్మలన్నీ కూడా ఆయనే అని చెప్పుకుంటున్నాం కదా, ఉన్నది ఒకటే ఆత్మ, ఈ ఆత్మలన్నీ కూడా అందులోనే చేరుతాయని చెప్పి. కాబట్టి అంతా కూడా అక్కడి నుంచి సృజింపబడేదే, అక్కడి నుంచి వచ్చేటటువంటిదే. అటువంటి మహద్భుతమైన సర్వభూత భవోద్భవం, సర్వభూతములకు అంటే సృష్టించినటువంటి ఆయన చేత సృజింపబడినటువంటి ప్రాణులందరికీ కూడా ఒక అస్తిత్వాన్ని, నేను ఉన్నాను అనేటటువంటి ఒక అస్తిత్వాన్ని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంపొందించేటటువంటి పరమాత్మ ఆయన. ఏషమే సర్వధర్మాణం ధర్మోది కథమో మత యద్భక్త్యా పుండరీకాక్షం స్థవేరచ్చే నరస్సదా. ఏషమే సర్వధర్మాణం, ఇది దీనికి వివరణ, చాలా పెద్ద వివరణ ఇచ్చారండి మహానుభావుడు శంకరాచార్యులు వారు. అతి పెద్దదైనటువంటి వివరణ ఇచ్చారు. అంటే ఏషమే సర్వధర్మాణం ధర్మోది కథమో మత, ఇక్కడ ధర్మము గురించి వచ్చింది కాబట్టి ఈ ధర్మము గురించి మాత్రమే చెప్తూ ఇందులో ఏం చెప్తున్నారంటే ధ్యానము చేత కృతయుగంలో, అంటే కృతయుగంలో ఎవరైనా సరే ఆ భగవంతుని యొక్క పాదాలని చేరుకోవాలన్నా, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలన్నా ధ్యానం మాత్రమే దానికి సాధ్యం. ధ్యానము అంటే తపస్సు మాత్రమే ఆ కృతయుగంలో చెప్పబడినటువంటిది. అలాగే యజ్ఞములను ఆచరించడం వల్ల ద్వారా త్రేతాయుగంలో శ్రీరాముల వారి యొక్క కాలంలో ఆ యజ్ఞాలను ఆచరించడం, తర్వాత పూజలను చేసి ద్వాపర యుగంలో, వీటన్నిటి వలన ఆయా యుగాల్లో ఆయా కర్మలను చేయటం ద్వారా ఏదైతే ఫలాన్ని పొందారో కలియుగంలో ఎంత షార్ట్ కట్లో ఇచ్చేశారంటే భగవన్నామ సంకీర్తనం వలన అటువంటి దాన్ని పొందుతారు అని చెప్పి మహావిష్ణు పురాణంలో చెప్పబడింది. దానినే నామయజ్ఞమని జపయజ్ఞమని అని చెప్పి చెప్తారు. కాబట్టి ఈ ధర్మముల్లో ఉత్తమైనది ఏమిటి? ఏషమే సర్వధర్మాణం ధర్మోది కథమో మత యద్భక్త్యా పుండరీకాక్షం స్థవేరర్చే నరస్సదా అనేటటువంటి దానికి ఏది ఉత్తమమైనటువంటి ధర్మం అని చెప్పి నువ్వు అడుగుతున్నావు. దీన్ని ఆచరించడం ద్వారా మానవుడు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు అని చెప్తున్నావు. కాబట్టి కలియుగంలో చేయవలసినది ఒక్కటే, నామకీర్తన. దీనికంటే చేయవలసినటువంటిది ఏమీ లేదు. ఆయన నామాన్ని స్మరిస్తే చాలు. ఆయన నామాన్ని స్మరిస్తే అంతకుముందు యుగాల్లో చేసినటువంటి యజ్ఞము ద్వారాను, తపస్సు వలను, భక్తి ద్వారాను పొందినటువంటిది ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇవన్నీ కూడా చేస్తారు. ఎందుకంటే ఏ జప యజ్ఞము అంటే నామకీర్తన నా గురించి చేయబడుతుందో ఆ నామకీర్తనే నా స్వరూపం. ఇంకా నా స్వరూపం అనేటటువంటిది వేరేగా ఏమీ లేదు. వాటి కనుక నా నామాన్ని స్మరిస్తే కనుక ఆ నామంలోనే నేను కొలువైపోయి ఉంటాను. కాబట్టి భక్తి శ్రద్ధతో ఆ నామాన్ని జపిస్తే చాలు. అలాగే పరమమ్యో మహత్తేజ పరమమ్యో మహత్తప పరమమ్యో మహద్బ్రహ్మ పరమమ్య పరాయణం. ఇంకా అన్నిటినీ తన యొక్క తేజస్తో ప్రకాశవంతం చేసేటటువంటి వాడు పరమమ్యో మహత్తేజ. పరమమ్యో మహత్తప అంటే
తీవ్రమైనటువంటి తపస్సు చేసేటటువంటి సాధకులకు, అటువంటి తాపసులకు కూడా పరమైనటువంటి వాడు. వాళ్ళు కూడా కోరుకునేటువంటిది ఆయన్ని కోరుకునే వాళ్ళు కూడా తపస్సు చేస్తారు. ఆ తేజస్సు ఏదైతే ఉందో ఆ తేజస్సు అంతా ఆయనే. అలాగే ఎవరైతే తాపసులు తపస్సు చేస్తారో వారందరూ కోరుకునేటటువంటి ఆయన కూడా ఆయనే. పరమమ్యో మహద్బ్రహ్మ. ఇంకా బ్రహ్మలలో వాటన్నిట్లో కూడా అతీతుడు, ఉన్నతుడు, అన్నిట్లోకి శాశ్వతుడు ఎవరంటే మళ్ళీ ఆయనే. అలాగే పరమ్యో మహద్బ్రహ్మ పరమమ్య పరాయణం. ఆయనే పరాయణం, ఆయనే నారాయణుడు. ఆయన మించినటువంటిది ఇంకా ఏమీ లేదు. అంటే సృష్టిలో కనపడేటటువంటి సకల చరాచరమైనటువంటి వస్తువులన్నీ కూడా మళ్ళీ అన్నీ కూడా ఈ క్షరమైనటువంటి వస్తువులన్నీ కూడా తీసేస్తే కనుక ఉండేటటువంటి ఒకే ఒక అక్షరమైనటువంటిది ఏది ఉంటే అదేంటంటే పరాయణం, అదే నారాయణం. కాబట్టి అంతకు మించినటువంటిది ఏమీ లేదు. కాబట్టి ఏ ధర్మాన్ని పాటించాలి అంటే నువ్వు ఆ యుగానికి సంబంధించినటువంటి ధర్మాన్ని పాటించాలి. ఇప్పుడు మనం పాటించవలసినటువంటి ధర్మం కలియుగంలో ఉన్నాం కాబట్టి మనం పాటించవలసినటువంటి ధర్మం ఏంటంటే చక్కగా ఆ భగవన్ నామాన్ని జపించడం, అంటే విష్ణు సహస్రనామాన్ని చక్కగా చదువుకోవటం కంటే ఇంకా ఉత్తమమైనటువంటిది ఏమీ లేదు. అందుకే విష్ణు సహస్రనామం చదువుకుంటే చాలు మోక్షం కలుగుతుంది అని చెప్పినందుకు చెప్పటంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఇదే. కాబట్టి ఆ విష్ణు సహస్రనామ పారాయణం వల్ల ఆ నామ సంకీర్తనతో ఆయన ఆనందపడతాడు. కాబట్టి నామంతో ఆయన పూర్తిగా మనందరికీ కూడా అనుగ్రహాన్ని కలుగజేస్తాడు. కాబట్టి అటువంటి నామాన్ని మాత్రం మనం నిరంతరం కూడా జపిస్తే చాలు ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాము అని చెప్పి చెప్తూ ఉన్నాడు. దీనికి సంబంధమైనటువంటి అనేక విషయాలన్నింటినీ కూడా శంకరాచార్యుల వారు మనకి అనేక రకాలుగా వర్ణించి చెప్పి ఉన్నారు. తర్వాత పవిత్రాణం పవిత్రమ్యో మంగళానాంచ మంగళం దైవతం దేవతానాంచ భూతానాం యోగ్యయ పితః. అదే కదా శ్లోకం, దాని గురించి చూస్తున్నాను. అది అంటే పవిత్రాణం పవిత్రమ్యో మంగళానాంచ మంగళం దైవతం దేవతానాంచ భూతానాం యోగ్యయ పితః. ఇంకా సమస్తమైనటువంటి ప్రాణులలో కూడా అన్నిటికీ కూడా అర్జుడు, అన్నిటికీ ఆయనే తండ్రి. ఇక ఆయన మించినటువంటి వాడు సమస్త ప్రాణుల్లో కూడా ఎవరు లేడు. అలాగే పవిత్రముల్లో కల్లా పవిత్రమైనటువంటి వాడు. అంటే ఇది మంచిది అనుకుంటే ఇంకా దీనికంటే మంచిది, దీనికంటే మంచిది, దీనికంటే పవిత్రమైనది ఏమిది అనుకుంటే పవిత్రాణం పవిత్రమ్యో, అన్నిటికంటే పవిత్రమైనటువంటి వాడు. ఇంకంటే దానికంటే పవిత్రమైనటువంటిది ఏమీ లేదు. మంగళానాంచ మంగళం. మంగళం అంటే అన్నిటికీ కూడా శుభాన్ని కలుగజేసేటటువంటిది. ఆయన కంటే మంగళుడు అనేటటువంటి వాడు ఇంకెవరూ లేడు. అంటే ఏదైనా కూడా ద బెస్ట్, ఇంకంతే. మంగళానాంచ మంగళం దైవతం దేవతానాంచ. దేవతల్లో అందరూ కూడా ఎవరు శ్రేష్ఠుడు అంటే ఆయనే శ్రేష్ఠుడు. భూతానాం యో వ్యయ పితః. ప్రాణులన్నింటిలో కూడా అన్నిట్లోకి కూడా ఉత్కృష్టమైనటువంటి వాడు ఆయనే. అందువల్ల ఆయన యొక్క చింతన ఏదైతే ఉందో అది మనకు అన్ని రకాలుగా మనకి శాంతిని, సౌఖ్యాన్ని, సుఖాన్ని, ఆయన యొక్క అనుగ్రహాన్ని అన్నిటినీ కూడా కలగజేస్తుంది. యత సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే యస్మిశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే. ప్రాణులన్నీ కూడా ఎవరి నుంచి ఉద్భవిస్తున్నాయో, ఎక్కడి నుంచి వస్తున్నాయో, మళ్ళీ తిరిగి ఎక్కడైతే లయమైపోతున్నాయో ఈ మధ్యకాలంలో, అంటే వచ్చిన తర్వాత వెళ్ళిపోయేలోపు ఉండేటటువంటి ఈ కాలమంతా కూడా దేనిలో మనుగడ సాగిస్తున్నాయో ఇదంతా కూడా కేవలం సృష్టి జరుగుతున్నటువంటిది, లయం అయిపోతున్నటువంటిది అంతా కూడా పరమాత్మలోనే అని చెప్పి తెలుసుకో. యత సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే. ఇది ఒక్క నీ జన్మకి సంబంధించేది కాదు, యుగములకు
యస్మిశ్చ ప్రళయం యాంతి పునరేవ యక్షయే. ఇదంతా కూడా ప్రళయంలో ఇదంతా కూడా మొత్తం క్షయమైపోయిన తర్వాత మళ్ళీ వచ్చేటటువంటి యుగక్షయ, కొత్తగా వచ్చేటటువంటి మళ్ళీ యుగంలో కూడా మళ్ళీ సృష్టింపబడేవాడు, వెళ్ళేవాడు. ఈ యొక్క ప్రయాణం అంతా కూడా జరుగుతుంది. ఏమిటి అంటే ఇదంతా కూడా ఆయనలోనే జరుగుతుంది. ఆయన నుంచే వస్తుంది, ఆయనలోకి వెళ్ళిపోతుంది, మొత్తం కూడా నాశనం అయిపోతుంది, మళ్ళీ కొత్తగా మళ్ళీ సృష్టింపబడుతుంది. వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. అటువంటి దానిలో తస్యలోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణోర్నామ్న సహస్రం మే శృణు పాప భయాపహం. అటువంటి ప్రధానమైనటువంటి జగన్నాథుడు ఎవరైతే ఉన్నాడో ఆయన సమస్త విద్యల చేత, అంటే సమస్త విద్యలు అంటే ఇక్కడ సమస్త సకల వేదముల చేత ప్రతిపాదింపబడినటువంటి వాడు. వేదములన్నీ వచ్చినటువంటి ఆయనే, వేదాలు ఇచ్చినటువంటి ఆయనే, యజ్ఞ భోక్తుడు ఆయనే, యజ్ఞ పురుషుడు ఆయనే. అంటే యజ్ఞం ఇలా చేయాలి అని చెప్పేటటువంటి వాడే ఆయన, యజ్ఞము చేయించేవాడు ఆయనే, యజ్ఞంలో ఇచ్చేటటువంటి హవిస్సులను తీసుకునేటటువంటి వాడు ఆయనే, అన్నీ ఆయనే. ఇంకా ఆయన తప్పితే వేరే ఏదీ లేదన్నప్పుడు ఇంకా మళ్ళీ మనం ఇది ఆయనే, అది ఆయనే, అదే ఆయనే అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అన్నీ ఆయనే. మనకు ఆకలి కలగజేసినా ఆయనే, ఆకలి తీర్చినా ఆయనే, ఏది చేయగలిగినా ఆయనే, ఏది చేయలేకపోయినా ఆయనే. అంతే అదేనండి. దాన్నే ఏదైనా శాస్త్రం మళ్ళీ దాన్నే ఇంకొక రకంగా చెప్తుంది అంతే. మీకు అంతా ఒకటే చెప్తుంది, కానీ రకరకాల అర్థాల్లో చెప్తుంది అంతే మీకు. అది శ్లోకం మారుతుంది కానీ అర్థం మారదు. ఇప్పుడు మనం మంచిగా ఉండాలి అన్నారు అనుకోండి, మంచి అంటే ఏమిటి అంటే మంచి అనేది మంచి అదే. నువ్వు ఎవరిని హింసించకు, ఏం చెప్పినా చివరికి అదే కదా చివరికి వచ్చేది. ఇతరులని హింసించకు, ఇతరులని నిందించకు, ఇతరులకి కష్టం కలిగించుకు. అది మనది కావచ్చు, అది క్రైస్తవం కావచ్చు, ఇంకో మతం కావచ్చు, ఏ మతం కావచ్చు, ఇంకోటి ఇబ్బంది పడకూడదు ఇంకటి. కాబట్టి దీనిలో ఏం చెప్పాడు అంటే మళ్ళీ దీనిలో చెప్పిన ధర్మం కూడా అదే ధర్మం. ఎందులోనైనా ధర్మం ఒకటే, ధర్మం మారదు. కాబట్టి అటువంటి జగన్నాథుడు ఎవరైతే ఉన్నాడో ఆయన సమస్తమైనటువంటి వేదముల చేత ప్రతిపాదింపబడినటువంటి వాడు. అందువల్ల ఆ జగన్నాథుడి యొక్క సహస్రనామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారి వినవయ్యా. వింటే గనక జన్మ జన్మాంతరాల పాపాలన్నీ కూడా నశింపజేస్తుంది. తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణోర్నామ్న సహస్రం మే శృణు పాప భయాపహం. కాబట్టి మొత్తం పోతాయ్యా. నీకు ఉన్నటువంటి భయములన్నీ పోతాయి, నీకు ఉన్నటువంటి పాపములన్నీ పోతాయి, ఇవన్నీ పోతాయి. కాబట్టి ఒక్కసారి ఆ విష్ణు సహస్రనామాలన్నీ కూడా విను అని చెప్పి భీష్ముడు చెప్తూ, యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. అంటే దీనికి ఏమిటి, ఆ నామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా గొప్పవి, ప్రసిద్ధి చెందినటువంటివి. విఖ్యాతాని మహాత్మనః, అవన్నీ కూడా చాలా విఖ్యాతమైనటువంటివి. ఎటువంటి విఖ్యాతమైనటువంటివి అంటే మహాత్ముల చేత విఖ్యాతాని మహాత్మనః, మహాత్ముల చేత విఖ్యాతము, చాలా గొప్పవని చెప్పబడినాయి. ఎటువంటి మహాత్ముల చేత? పరమేశ్వరుడు మొదలైనటువంటి వాళ్ళ చేత చెప్పబడ్డాయి. పరమేశ్వరుడు పార్వతీదేవి నిత్యం కూడా ఆ విష్ణు సహస్రనామాన్ని చెప్తూ ఉంటారు, జపిస్తూ ఉంటారు అని చెప్తారు. అందుకే మనకి పార్వతీ వాచ, అలాగే ఈశ్వర వాచ, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. కాబట్టి అటువంటి పరమేశ్వరుడి చేత, ఉత్కృష్టమైనటువంటి పరమేశ్వరుడి చేత కూడా ఇవన్నీ కూడా విఖ్యాతమైనటువంటివి అని చెప్పి చెప్పబడ్డాయి. అలాగే ఈ వీటన్నిటిని కూడా ఎవరిచ్చారు మనకి? ఋషిభి పరిగీతాని. అటువంటి ఋషులు మునులు వాళ్ళందరూ ఈ నామాలన్నింటినీ కూడా వీటన్నిటిని కూడా సంక్షిప్తం చేసి మనకు అందించారయ్యా. అటువంటి గొప్ప గొప్ప నామాలు ఇవన్నీ కూడా. అందువల్లే వీటిని మనం ఒక్కసారి కనుక మనం చదువుకున్నా కూడా మనం పాపాలన్నింటినీ కూడా భ్రంశము చేసుకున్నటువంటి వాళ్ళం అయిపోతాం. మన పాపాలన్నింటి నుంచి కూడా మనం ప్రక్షాళన చేసుకున్నటువంటి వాళ్ళం అవుతామని చెప్పి చెప్తున్నాడు. దీని తర్వాత మామూలుగా ప్రార్థనా శ్లోకాలు అవన్నీ కూడా చదువుతాం మనం. క్షీరోధన్వత్ప్రదేశే సుష్మణి విలసత్సైకతే ముక్తిదానం అనేటటువంటి శ్లోకాలు. శాంతాకారం భుజ అంటే విష్ణుమూర్తిని కీర్తిస్తుంది. ఇంకా అసలైనటువంటి విష్ణు సహస్రనామంలోకి వెళ్తాం. కాబట్టి ఈ విష్ణు సహస్రనామం ఎలా వచ్చింది అంటే ఆయన నామాలు వచ్చేటటువంటి దానికి ముందు ఇన్ని విషయాలు జరిగాయి. జనమేజయుడికి వైశంపాయనుడు చెప్పడం, ఆ వైశంపాయనుడు చెప్తూ ధర్మరాజుకి ధర్మాలన్నీ బోధించిన తర్వాత అనేక రకాలైనటువంటి సందేహాలు కలిగాయ్యా. ధర్మంలో ఉత్తమమైనటువంటిది ఏది? భగవంతుల్లో ఉత్తమమైనటువంటి వాడు ఎవరు?
ఏ మార్గంలో చేస్తే కనుక మనం ఆ భగవంతుని అనుగ్రహాన్ని పొందొచ్చు అని చెప్పి ఇన్ని ప్రశ్నలు అడిగినప్పుడు వాటన్నిటికీ మళ్ళీ భీష్ముడు అన్ని రకాలుగా ఆయన సమాధానం చెప్పిన తర్వాత అప్పుడు విష్ణు సహస్రనామాలన్నింటినీ కూడా చెప్తూ ఉన్నాడు. ఆ విష్ణు సహస్రనామాలన్నింటినీ కూడా రేపు చెప్పుకుందాం. సర్వే జన సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. స్వస్తి.